కల్కి 2898 ఏడీతో మరోసారి తానేంటో నిరూపించుకున్నాడు ప్రభాస్. ఈ మూవీ 1000 కోట్ల వసూలు చేసిన విషయం తెలిసిందే. ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్ కొట్టి ఫుల్ జోష్లో ఉన్నాడు డార్లింగ్. భారతీయ సినిమాలోనే తిరుగులేని స్టార్గా రాణిస్తున్నాడు ప్రభాస్. అయితే కెరీర్ బిగినింగ్లో ప్రభాస్ చేయాల్సిన ఓ మూవీ మరో హీరో వద్దకు వెళ్ళింది. ఆయన హిట్ కొట్టాడు. ఆ సినిమాతోనే ఇండస్ట్రీలో నిలబడ్డాడు. ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ప్రభాస్ వదులుకున్న సినిమాతో సక్సెస్ అందుకొని ఇప్పుడు తగ్గేదేలే అంటున్నాడు. మరి ఆ హీరో ఎవరో తెలుసా? ఆయన ఎవరో కాదు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఆయన తొలి సినిమా గంగోత్రి. ఇది బన్నీని ఇండస్ట్రీకి పరిచయం చేసింది. కానీ హిట్గా చెప్పేంత కాదు. ఈ విషయంలో బన్నీ కూడా నిరాశతోనే ఉన్నాడు. అయితే మరో సినిమా చేయాలని వెయిట్ చేస్తున్నాడు. చాలా కథలు విన్నాడు, ఏదీ నచ్చడం లేదు. ఇంకా ఏదో కావాలనే ఫీలింగ్ ఉంది. క్రేజీగా ఉండే సినిమా కోసం వెయిట్ చేస్తున్నాడు. ఆ టైంలోనే ప్రసాద్ ల్యాబ్లో సుకుమార్ కలిశాడట. ఆర్య కథ చెప్పడం అది విని పిచ్చెక్కిపోయింది. ఎలాగైనా ఆ మూవీ చేయాలని ఫిక్స్ అయ్యాడు బన్నీ. అందుకోసం అల్లు అరవింద్ని ఒప్పించాడు. వినాయక్ ధైర్యం ఇచ్చాడు. చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మొత్తంగా చాలా రోజుల చర్చల అనంతరం ఆర్య పట్టాలెక్కింది. సంచలన విజయం సాధించింది. అప్పట్లో ఇదొక క్రేజీ ఫిలింగా, ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. లవ్ స్టోరీలో ఇదొక డిఫరెంట్ మూవీగా నిలిచింది. ఈ మూవీతోనే బన్నీకి స్టార్ ఇమేజ్ వచ్చింది. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అయితే ఈ సినిమా మొదట ప్రభాస్కే చెప్పాడంట సుకుమార్. కానీ ఆయన తనకు ఇది సెట్ కాదని అన్నాడట ప్రభాస్. దీంతో బన్నీకి చెప్పడం, ఆర్య సంచలన విజయం సాధించడం జరిగింది. ఈ మూవీ తర్వాత బన్నీ వరుసగా బన్నీ, దేశముద్రు, రేసుగుర్రం, జులాయ్, సన్ ఆఫ్ సత్యమూర్తి, డీజే, సరైనోడు, అలా వైకుంఠపురంలో వంటి సినిమాలతో విజయాలు అందుకొని సూపర్ స్టార్ అయ్యాడు. పుష్పతో పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన బన్నీ పుష్ప 2తో మరోసారి ఇండియాని షేక్ చేసేందుకు వస్తున్నాడు. ఈసారి పాన్ వరల్డ్ మార్కెట్ని టార్గెట్ చేయబోతున్నారు. ఈ సినిమా డిసెంబర్లో విడుదల కాబోతుంది.